కూడా జయ జయధ్వానాలు చేశారు. సరే, ఇంతవరకు నీకు పూర్వకాల కథలు వినిపించాను, ఇప్పుడు భావికాల గతి వివరిస్తాను అని సుఖయోగి పరీక్షిత్తు మహారాజుకు తెలియచేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు జరిగింది చెప్పాను, ఇక జరగబోయేది చెప్తూ ఉన్నాడు. బృహద్రథుడు అనేటువంటి రాజుకి పురంజయుడు పుడతాడు. వీరి మంత్రి సునకుడు. వీడి రాజును చంపి తానే ప్రభువు అవుతాడు. వాని కుమారుడు ప్రద్యోతనుడు, వాని కుమారుడు విశాఖుడు, నందివర్ణనుడు వానిసుతుడు. వీరైదుగురు 138 సంవత్సరాలు పరిపాలిస్తారు. ఈ రకంగా తర్వాత ఫలానా రాజు వస్తాడు, తర్వాత ఫలానా రాజు వస్తాడు, ఇవన్నీ చెప్తాడండి. ఇవన్నీ చెప్పి ఆ తర్వాత బృహద్రథుని సేనాధిపతి, ప్రజలకు దైవభక్తి ఉండదు, కలియుగం వస్తుంది, దైవభక్తి ఉండదు, పాపభీతి అసలే కానరాదు. అలా కొంతకాలం జరిగాక నారాయణుడు అశ్వవాహనారూఢుడై అవతరించి క్రూర జనగణాన్ని సంహరించి శిష్టజన రక్షణతో ధర్మ పరిపాలనను సాగిస్తాడు. శంతనుని సోదరుడు దేవాపి, ఇక్ష్వాకు వంశీయుడైనటువంటి మరుత్తు, వీరు ఉభయులు కూడా యోగశక్తి యుక్తులై కలాపి గ్రామంలో ఉండి ప్రజలకు సత్యధర్మ మార్గాలు ఉపదేశించి సదాచారము నేర్పిస్తారు. మహారాజా, ధర్మం అంటే ఏమిటో కాదు, సత్యము, భూతదయ, దానము, తపస్సు, ఈ 4 దాని పాదములు. ధర్మానికి పాదాలేమిటి? సత్యం ఉండాలి, భూతదయ ఉండాలి, దానము ఉండాలి, తపస్సు ఉండాలి. కృతయుగంలో ఈ 4 అందరూ అనుష్ఠిస్తారు. దయ, దాన, తపస్సులు త్రేతాయుగంలో నడుస్తాయి. త్రేతాయుగంలోకి వచ్చేసరికి ధర్మం 3 పాదాలే నడుస్తుంది. దయా, తపస్సు ద్వాపరంలోకి వచ్చేసరికి 2. ఏమిటవి? దయా, తపస్సు ఉంటాయి. కలియుగంలో మానవులకి ఇవేవి ఉండవు. దురాచారాలు, దుష్టసేవా నిరతులు, అసత్యవాదులు, మాయోపాయ కోవిదులు, రోషైక దృక్కులు, నిర్దయులు ప్రబలుతారు. ప్రభువులందరూ కూడా పాపాచారులే, అందరూ కాముకులే. తల్లి, తండ్రి, కొడుకు, కూతురు ఆదిగా గల మానవత్వ లక్షణాలన్నీ కూడా నశిస్తాయి. కరువులు, ఉప్పెనలు, ఇటువంటి ఉపద్రవాలు పెరుగుతాయి. అందువలనే కలియుగంలో ఒక క్షణమైన నారాయణ స్మరణ చేస్తే 100 యజ్ఞాలు చేసినటువంటి ఫలితము లభిస్తుంది. కనుక కలియుగంలో తరించటానికి మార్గమేమిటి అంటే భగవత్ స్మరణ. భగవత్ స్మరణ చేసుకోవాలి. అది ఒక రామాయణం చెప్పుకోవటమో, ఒక భాగవతం చెప్పుకోవటమో, ఒక భగవద్గీత చెప్పుకోవటమో, అది కూడా భగవత్ స్మరణే, భగవద్ ధ్యానమే. లేదా ఒక నామం చెప్పుకోవటమో, ఒక కథ చెప్పుకోవటమో, ఒక పాట పాడుకోవటమో, ఒక భజన చేసుకోవటమో, ఈ రకంగా భగవత్ స్మరణ, భగవన్నామం చెప్పుకోవటము, ఇది కలియుగంలో తరించేటువంటి మార్గము. ఇక ప్రళయము ఎప్పుడెప్పుడు వస్తుందనా కదా నీ సందేహము. కృత, త్రేత, ద్వాపర, కలియుగాలు 4 కలిసి మహాయుగము. 1000 మహాయుగాలు బ్రహ్మకు పగలు, అనంతరము 1000 మహాయుగాలు ఆయనకు ఒక రాత్రి. అప్పుడు నిమిత్త ప్రళయం ఏర్పడుతుంది. అప్పుడు ఈ లోకాలన్నీ కూడా బ్రహ్మలో లీనమవుతాయి. దీన్నే ప్రాకృత ప్రళయము అంటారు. ఇటువంటి మహాయుగాలు 360 గడిస్తే బ్రహ్మకు సంవత్సరం అవుతుంది. అవి 100 సాగితే ఆయనకు 100 ఏళ్ళు నిండుతాయి. అప్పుడు మహాప్రళయము వచ్చి అంతా కూడా జలార్ణవము అవుతుంది. ఇక్కడ లెక్కలు ఇచ్చారండి. భాగవతం మొదట్లో కూడా మనం ఈ లెక్కలు చెప్పుకున్నాము. దేవమానము, మనుష్యమానం వేరు, మనకు రోజులు, సంవత్సరాలు లెక్కలు మనవి వేరు. అట్లాగే దేవమానం వేరు. నిత్య, నైమిత్తిక, ప్రాకృతిక, ఆత్యంతిక రూపాలతో ప్రళయాలు 4 విధాలుగా వస్తుంటాయి. ఈ ప్రళయ కాలాలలో కూడా నిశ్చలంగా ఉండే పరాత్పరుని నిరంతరము ధ్యానించేవారు భవజలదిని దాటుతారు. రాజేంద్ర, ఇంతవరకు మృత్యుభీతితో కదా నువ్వు బాధపడుతూ ఉన్నావు. జన్మను వెన్నాడుతూ మృత్యువు వస్తూనే ఉంటుంది. ఈ విషయం గ్రహించి ఆ పురుషోత్తముని నిరంతరము ధ్యానించే వారికి జనన మరణ భీతి ఉండదు. భగవద్ధ్యానంలో ఉన్నటువంటి వాడికి ఈ జనన మరణ భీతి, ఈ భయము అనేటువంటిది ఉండదు అని చెప్తూ ఉన్నాడండి. సరే,
ఈ పరీక్షిత్తు కూడా దేహాన్ని వదిలేటువంటి సమయము ఆసన్నమైంది. వారం రోజుల సమయము. తక్షకుడి శాపము, శృంగి శాపము. వారం రోజుల్లో తక్షకుడి కాటుతో నువ్వు మరణిస్తావు అని శృంగి శాపం పెట్టాడండి. ఈ వారం రోజులు కూడా పూర్తయింది. ఇంకా ఈ పరీక్షిత్తు దేహాన్ని వదిలేయవలసినటువంటి టైము ఆసన్నమైంది. వారం రోజులకు ముందు పరీక్షిత్తు ఎట్లా ఉన్నాడు, ఈ వారం రోజుల తర్వాత పరీక్షిత్తు ఎట్లా ఉన్నాడు. వాకాన్ని విడిచి ఇంకో చొక్కాను తొడుక్కున్నట్లుగా దేహాన్ని వదిలేస్తానంతే, నేను పోవటము ఉండదు. మనం ఇక్కడే ఉంటాం, దేహం ఉండదు. కాకపోతే అంతే. ఇది తెలుసుకున్నాడు, భగవత్ తత్వము తెలుసుకున్నాడు. వారం రోజుల్లో చనిపోతావు అని తెలిసినటువంటి వాడు ఎంతో విషాదంలో మునిగి ఉండాలి. కానీ తద్భిన్నంగా ఈ వారం రోజులు కూడా పరీక్షిత్తు పరమానంద భరితుడయ్యాడు. భగవంతుడి దివ్య కథలు శ్రవణం చేస్తూ ఆనంద లోకాలలో తెలియాడాడు. సుఖయోగి ఇంకా ఆ కథ చెప్పయ్యా, ఇంకా ఈ కథ చెప్పయ్యా, భగవంతుడు కృష్ణుడిగా అవతరించి లోకాలను ఉద్ధరించాడట కదా, ఆ కథ చెప్పయ్యా, రాముడి కథ చెప్పయ్యా, వామనుడి కథ చెప్పయ్యా అని ఈ రకంగా అడిగి చెప్పించుకొని ఆనంద డోలికలలో తేలియాడాడండి ఈ వారం రోజులు కూడా. కనుక ఎవరమైనా దేహాన్ని వదిలేయవలసిందే. ఈ దేహాన్ని వదిలేసే లోపు మనము కూడా నిజమైన ఆనందము అంటే ఏమిటో చవి చూడాలి అని అనుకుంటే కనుక నువ్వు కూడా భగవత్ సాన్నిధ్యానికి రా అని చెప్పేటువంటి గ్రంథమండి. సరే, మునిశ్రాపం ప్రకారము తక్షకుడు బయలుదేరి విప్రవేశంలో వస్తూ ఉన్నాడు. తక్షకుడు ఒక బ్రాహ్మణుడి రూపంలో వస్తూ ఉన్నాడండి. మునిశాపము అది తీరాల్సిందే, జరగాల్సిందే. భగవంతుడంతటి వాడు ఈ మునిశాపానికి గౌరవం ఇస్తూ ఉన్నాడు. మనమెంతటి వాళ్ళము, పరీక్షిత్ ఎంతటి వాడు. ఈ తక్షకుడు బయలుదేరి వస్తూ ఉన్నాడు. పరీక్షిత్ మహారాజును సర్పవిషం నుండి ఉద్ధరించడానికి వస్తున్నటువంటి కశ్యపుడు అనేటువంటి మంత్రవేత్తను దారిలో కలిసి వానిని వెనకకు మరలించి పరీక్షిత్తుని సమీపించి ఒక ఫలము, ఒక పండు ఇచ్చాడు. అయితే ఈ తక్షకుడు శాపం నుంచి పరీక్షిత్తుని రక్షిద్దామని కశ్యపుడు అనేటువంటి మహర్షి వస్తాడు. ఆ కశ్యపుడిని కూడా వెనక్కి పంపించాట. అదిగో ఈ తక్షకుడు, బ్రాహ్మణుడి రూపంలో ఉన్న తక్షకుడు, ఆయన ఒక పండును తీసుకొచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ పండును తీసుకొచ్చి ఆ పరీక్షిత్తుకి ఆ పండునిచ్చాడండి. ఆ పండులో ఏదో ఒక కీటకం రూపంలో, చిన్న పురుగు రూపంలో ఆ పండు లోపలికి ప్రవేశించాడు ఈ తక్షకుడు. ఆయన ఆ పరీక్షిత్తు మహారాజు ఆ పండుని ఆస్వాదించగా ఆ పండు నుండి మహాసర్పము పుట్టి ఆయనను కాటువేసింది. క్షణంలో పరీక్షిత్తు దేహము భస్మమైంది. దేహము ఉంటే ఏమైంది, వెళితే ఏమైంది, ఏముంది అందులో? భగవంతుడు ఎవరిచ్చారో వాడే తీసుకున్నాడు. ఇందులో ఏముంది? జిల్లెళ్ళమూడి అమ్మవారు, అదిగో ఆ జిల్లెళ్ళమూడి అమ్మవారు వచ్చారండి ఇక్కడికి. ఎవరో ఒక మహానుభావుడు చక్కగా ఆ ఫోటో తెచ్చిచ్చారు, ఇక్కడ పెట్టారు. జిల్లెళ్ళమూడి అమ్మవారి స్మరణ చేసుకుందాం. జిల్లెళ్ళమూడి అమ్మవారికి 5 ఏళ్ల వయస్సులో మాతృవియోగం జరుగుతుంది. తల్లిగారు గతించటం జరుగుతుంది. ఆవిడ పార్థివ దేహము ఇంట్లో బయట వరండాలో పెట్టి ఉంచుతారు. దగ్గర బంధువులందరూ కూడా వస్తున్నారు, ఏడుస్తూ ఉన్నారు, విలపిస్తూ ఉన్నారు. లోపల నుంచి 5 ఏళ్ల బాలిక బయటికి వచ్చింది. ఎందుకు ఏడుస్తున్నారో అని అడుగుతుంది.